దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశమును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘ కౌన్సిల్ కొరకు ప్రభు చేత ఏర్పాటు చేయబడినటువంటి ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం అద్భుత రీతిగా దేవుడు ఈ యొక్క మీటింగ్స్ జరిగించుచున్నారు. మన ప్రియులు, మన నాయకులు పాస్టర్ నోయలయ్య గారు ఈ ప్రాంతం కొరకు ఎన్నో పర్యాయములు ఈ స్థలమునకు వచ్చి ప్రార్థించి నన్ను కూడా ఈ స్థలాన్ని తీసుకుని వచ్చి ఈ స్థలంలో నిలబడి మేము ప్రార్థించినప్పుడు ప్రభు అనుగ్రహించినటువంటి గొప్ప 20 ఎకరాల ఈ ప్రగాణం బట్టి దేవుడు ఇంకను దీవించి ఆస్వాదించలాగున అందరూ దేవుని స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. ప్రత్యేకంగా దైవజనులు నాకంటే ముందుగా మాట్లాడిన రెవరెండ్ రమేష్ గారు, అలాగే రెవరెండ్ రాజన్ అబ్రహాం గారు గొప్ప అద్భుతమైనటువంటి వర్తమానముల చేత మనలను బలపరుచుతున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా రాసినటువంటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానము చేసుకుందాం. నెహెమ్యా రాసిన గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని రాయించుకొనగా మా ప్రధానులను లేవీయులను యాజకులను దానికి ముద్రలు వేసిరి. దేవుడు తన వాక్యము దీవించును గాక. నెహెమ్యా దేవుని కొరకు ఒక మంచి వైరాగ్యము కలిగిన ఒక గొప్ప ఆఫీసర్. దేవుని యొక్క పనిని గురించి చూస్తున్నాడు. యెరూషలేము యొక్క శ్రమ పడుతున్నా, నిందింపబడి బాధింపబడుతున్నా ప్రజల యొక్క సమస్యను తెలుసుకున్నటువంటి వాడై కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి యెరూషలేమునకు వెళ్ళి ఆ స్థలములో అద్భుతమైనటువంటి పని చేయుటకు అనేకులను ప్రోత్సహించి రండి మనము కట్టుటకు పూనుకుందాం అని ప్రోత్సహించినటువంటి ఒక గొప్ప నాయకుడు. దేవుని పనిని ప్రోత్సహించే ఒక గొప్ప నాయకుడు. దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ప్రయాసపడినటువంటి ఒక మంచి భక్తిపరుడైనటువంటి నెహెమ్యా తన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం చూసినట్లయితే మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని చదివి ఆ వాక్య ప్రకారంగా మనం నడుచుకుందాం, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం విలువ కలిగి ఉందాం అని నెహెమ్యాతో పాటు అక్కడ ఒక స్థిరమైనటువంటి నిబంధనలు రాసుకొని అక్కడ ప్రధానులు, లేవీయులు, యాజకులు దానికి ముద్ర వేసిరి. అంటే ఒక డాక్యుమెంట్ ఉంది అంటే, ఒక రాత పత్రం ఉందంటే దానికి ఒక ముద్ర, అది ముద్ర ఉన్నప్పుడే దానికి విలువ ఉంది అని మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ స్థలము కొన్నాము అంటే దీనికి ఒక డాక్యుమెంట్ ఉంది, దీనికి రిజిస్టర్ గారు దీన్ని స్టాంప్ చేశారు, దీనికి విలువ ఉంది. అలాగే ఒక ఎంఆర్ఓ గారు, ఎంపీ గారు, లేకపోతే ప్రధానమంత్రి, లేకపోతే ఎమ్మెల్యే, ఎంపీలు వారు రాసిన తర్వాత సంతకం పెట్టి వారు ఒక ముద్ర వేస్తారు. ఆ ముద్రకి ఎంత విలువ! ఈ రోజున నేను అంటున్నాను, లోకంలో ఉన్నటువంటి ఒక నాయకుడే ఒక ముద్ర వేసినప్పుడు ఇంత గొప్ప మంచి ముద్ర కలిగి దేవుని సన్నిధానం హలో కాబట్టి ఆ ముద్ర వేయబడినటువంటి పత్రము కానీ
ఆ స్థలము కానీ అది ఏదైనప్పటికీ కూడా దానికి ఎంతో గొప్ప విలువ కనబడుతుంది. బైబిల్ గ్రంథములో ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనములో, 8వ అధ్యాయము 8, 9, 10 వచనములో చదివినట్లయితే అక్కడ ఎస్తేరు గ్రంథములో హామాను రాయించినటువంటి ఆ యొక్క పత్రమునకు రాజుముద్ర ఉంది. ఆ రాజముద్ర అది యూదులందరినీ కూడా హతమార్చాలి అని ఒక శాసనం ఏర్పడింది. అయితే ప్రార్థన ఏ మానవుడు కూడా దానిని మార్చలేనటువంటి దానిని ప్రార్థన చేసిన ఎస్తేరు, మొర్దెకై, యూదులు గొప్పగా ఆ ముద్రను మార్చివేశారు, దాన్ని రద్దుపరిచారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ముద్ర గొప్పదే, ముద్ర బలమైనదే. అయితే ఈ రోజున దేవుని బిడ్డలారా, దైవ సంగమా, మన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకంలోంచి భూలోకానికి దిగి వచ్చిన మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తుకి ఒక ముద్ర వేశాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ ముద్ర? ఆ ముద్ర వలన ఆయన అందరికీ నిత్య జీవము ఇచ్చుటకు ఆయన అధికారము పొంది ఉన్నాడు. ఆయన విశ్వసిస్తే నీకు నిత్య జీవం, ఆయన ఎరిగితే నీకు నిత్య జీవం. కాబట్టి ఆ ముద్ర ఈ రోజున క్రైస్తవ సంఘానికి ఉండాలి. క్రైస్తవ సంఘం, దేవుని బిడ్డలమైన మనకు కావలసినది దేవుని చేత నీవు ముద్రించబడాలి. ఈ రోజున అంశము, నీవు దేవుని చేత నువ్వు ముద్రించబడ్డావా? నువ్వు దేవుని చేత ముద్రించబడాలి. యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ముద్రించాడు. కారణం, ఆయన యోగ్యుడు, ఆయన అర్హుడు. ఆ ముద్ర పొందడానికి ఆయన అర్హుడై ఉన్నాడు, ఆయన యోగ్యుడై ఉన్నాడు, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కళంకుడు, పాపుల్లో చేరినటువంటి వాడు. ఎంత గొప్ప ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 27వ వచనములో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని ఆయన ముద్రించిన విధాన్ని మనం చదువుతున్నాం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగ చేయు. అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు, యేసుకు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. ఆయన ముద్రించబడ్డాడు. యేసు ముద్రించబడ్డాడు. ఆయన యోగ్యుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిష్కళంకుడు, పాపుల్లో చేరినటువంటి వాడు. శిష్యుల పాదాలు కడగడానికి యేసు ఆయన శిష్యుల పాదాలు కడిగిన వాడు. యోహాను దగ్గరికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని యోహాను చేతిలో ఆయన బాప్తిసం పొందిన తగ్గింపు జీవితం. ఏ విధముగా యేసు ముద్ర పొందుకున్నాడు? చాలామంది అనుకుంటారు, నేను ముద్రించబడ్డాను, మంచిదే, గుడికి వస్తే ముద్రించబడిపోయామనుకుంటారు కొంతమంది. లేక దేవునికి ఏదో మేము ఇచ్చాము, ముద్రించబడ్డాము అనుకుంటున్నాం. ముద్ర కలిగిన జీవితం నీకు కావాలి. నీకు ముద్ర కలిగిన జీవితము కావాలి అంటే పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో అపోస్తలుడు పౌలు అంటున్నాడు కదా, వాక్యముని విను విను విను. తండ్రి మాట కుమారుడు వింటున్నాడు. తండ్రి చెప్పిన మాట కుమారుడు యేసు వింటున్నాడు. వింటున్నావా?
మీరును సత్యవాక్యమును మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని రక్షణ సువార్తను వినాలి. క్రీస్తునందు రక్షణ సువార్త వినాలి. వినుట వలనే విశ్వాసం, వినుట వలన నీకు రక్షణ. విని విశ్వసించి క్రీస్తునందు విశ్వాసముంచి, రెండవది క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి. ఓ సంగమా, మనము ముద్రించబడినాం. ముద్రించబడ్డావా? పక్కన వాళ్ళని అడగండి, ముద్రించబడ్డావా? ఎస్, మనం ముద్రించబడి ఉన్నాం. ఆయన మనం ముద్రించాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము కూడా గలతీ 3:27 క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. రోమా 10వ అధ్యాయం 3వ వచనములో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి ఆయన తిరిగి లేచినని నీవు నమ్మినట్లయితే నీవేమవుతున్నావు? రక్షణ పొందుతున్నావు, ముద్ర పొందుకుంటున్నావు. ముద్ర కలిగిన వారంట మురియుచున్నారంట, శ్రద్ధ గల వారంతా సాగుతున్నారని అపోస్తులు మన యొక్క కేపీ దేవసాయం గారు, పరంజ్యోతి నాయన్ గారు, మరి దైవజనులు వారు పాడుతున్నప్పుడు పాటలు మేము ఆ పాటలు అందుకునేవాళ్ళం. ముద్ర గలవారంతా మురియుచుండే కదా. ముద్ర కావాలి. ఈ రోజున ముద్రించబడ్డావా? దేవుని చేత ముద్రించబడ్డావా? పౌలు అంటున్నాడు కదా, 2వ కొరింథీ 1వ అధ్యాయం దయచేసి 21, 22 వచనాల్లో మనం చదివినట్లయితే, మీతో కూడా 2వ కొరింథీ 1, 21, 22 మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా, క్రీస్తు యందు నిలిచి ఉన్నట్టుగా మమ్మను స్థిరపరచి, మమ్మలను స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే ఆయన మనకు ముద్ర వేసి. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనకు ముద్ర వేసి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ముద్ర వేస్తే కుమారుడు పరిశుద్ధాత్ముడు ఆయన మనలను ఆయనలో ముద్రించుకున్నాడు, భద్రపరుచుకున్నాడు. ముద్ర కలిగిన వారముగా ఉండాలి. పౌలు తిమోతిలకు రాసినటువంటి పత్రికలో చక్కని మాట 2వ అధ్యాయం 19వ వచనములో దేవుని యొక్క స్థిరమైన పునాది, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. అది నిలకడగా ఉంది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ముద్ర. హల్లెలూయా, హల్లెలూయా. ముద్ర. ఇదిగో దేవుని వాక్యం ముద్రించబడింది. నీవు దేవుని ఎరగడం కాదు. అమ్మో, నాకు దేవుని తెలుసండి, దేవుని ఎరిగాను అనుకుంటున్నావు. దేవుని ఎరుగుట కంటే దేవుని చేత నీవు ఎరగబడాలి. దేవుని చేత మనము దేవుని ఎరిగిన వారము. ఒకప్పుడు దేవుని ఎరగని వారము, ఇప్పుడు దేవుని ఎరిగిన వారము. పౌలు అంటున్నాడు గలతీ 4:8 విశేషముగా దేవుని చేత ఎరుగబడినటువంటి వారు. దేవుని చేత ఎరుగబడి ఉన్నావా? అబ్రహాం అంటున్నాడు, అబ్రహాం గురించి దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాముని ఎరిగి తిని, నేను మోషేని ఎరిగి తిని. అతడు భూమి మీద ఉన్న వారందరిలో అతడు మిక్కిలి సాత్వికుడు. నీ ఎరిగి ఉన్నాను. నువ్వు ప్రభుని ఎరిగి ఉన్నావా? ప్రభు చేత ఎరగబడి ఉన్నావా? ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడా? ఉదయకాలమున సమూయేలు గురించి విన్నాం మనం. సమూయేలు దేవుడు ఎరిగి ఉన్నాడు. మంచి పరిచారకుడు. పరిచర్య చేయుచుండగా ప్రభు అతన్ని చూచి అతని పేరు పెట్టి ఆయన పిలిచాడు. ఆనాడు పిఎం శామ్యూయల్ నాయన్ గారిని కూడా కేరళ రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రభు పిలిచాడు. సమూయేల్, సమూయేల్, సమూయేల్. ఎంత గొప్ప పిలుపు! ప్రభు ఎరిగాడు.
ఆయన హృదయంలో ఉన్న ఆయనలో ఉన్న ఇంటెన్షన్, ఆయనలో ఉన్నటువంటి వేదన, బాధ, ప్రభుని గురించిన అతృష్ణ, ఆంధ్ర రాష్ట్రంకి వెళ్ళి దేవుని సువార్త రేపు ప్రకటించాలి. హల్లెలూయా. ప్రభు యొక్క దృష్టిలో ఉన్న దైవజనుడిని ఎవడు ఆపగలడు? ఆయన ఎవరు ఆపగలిగారు? ఆ దినములో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ఎన్నెన్నో మరి ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా వచ్చిన దైవజనుడు దేవుని స్వరాన్ని విని, దేవుని చేత ఎరుగబడి, దేవుని చేత పిలువబడి, దేవుని చేత పంపబడి ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం, హల్లెలూయా, భారతదేశానికి స్వతంత్రము రాక ముందుగానే ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం అని ఏలూరులో రిజిస్ట్రేషన్ అయింది. దేవుని స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా. ఎంత మంచి సంఘమును బట్టి దేవుని స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా. ముద్రించబడిన దైవజనుడు ఆయన. ఆయన ప్రసంగాలన్నీ కూడా ప్రకటన గ్రంథం మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు ముద్రుందా, ముద్రించబడ్డావా ఓ సంగమా? లోకమంతా ఒక దినమున ఏమైపోతుంది? మిక్కటమైన వేండ్రముతో లయము కాబోతుంది. ఇదిగో ప్రభు అయిన యేసు త్వరగా ఆయన వచ్చుచూ ఉన్నాడు. కాబట్టి ముద్రించబడినటువంటి వారికి ఏ హానియు కలగదు. ముద్ర పొందిన వారికి ఎట్టి హాని, ఏ దుష్టుడు, ఏ సాతానుడు ఆయన ముట్టడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనాన్ని దేవుని వాక్యాన్ని దయచేసి చదువుకుందాం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా, మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప, మనుషులకు తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఆమేన్. హల్లెలూయా. ముద్ర లేని మనుష్యులకు కీడు జరగబోతుంది. ముద్ర లేని వారికి హాని కలగబోతుంది. అందుకనే మనం ముద్రించబడి ఉన్నాం. దేవుని స్తోత్రం. ముద్రించబడిన మనం అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యము చేత, ఆయన రక్తము చేత నీవు ముద్రించబడినటువంటి మన జీవితం ఎంత గొప్ప ధన్యమైనది. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివితే, మరియు అక్కడ ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రికుల యొక్క పేర్లు కనబడుతున్నాయి. ఇశ్రాయేలీయులు 12 గోత్రాల యొక్క వారి పేర్లు, ఒక్కొక్కరి పేరు. రూబేను గోత్రం 12,000 మంది, షిమ్యోను గోత్రం 12,000 మంది, లేవి గోత్రం 12,000 మంది. ఈ రీతిగా వారు ఏం చేశారంటే ముద్రించబడినారు. యాకోబు కుమారుడు, యాకోబు పోరాడి గెలిచినవాడు, యాకోబు దేవునితో, దూతతో, మనుషులతో పోరాడినటువంటి వాడు, యాకోబు ఆస్వాదించబడిన వాడు. యాకోబు జీవితం అద్భుతమైనటువంటి జీవితం. ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఆకాశం నుండి భూమి మీదకి ఒక నిచ్చెన దర్శనము కలిగినటువంటి వాడు. యాకోబు జీవితంలో పోరాడి జయము పొందినటువంటి మొగసిరి కలిగిన వాడే పోరాడాడు. పోరాడుతున్నావా? ఇలాంటి కడుపున పుట్టిన బిడ్డలో 12 మంది కుమారులలో ఒక్కడున్నాడు. అతని పేరు ముద్రలోనికి రాలేదు. ఈ 12 మంది గోత్రములో ఒక గోత్రం, ఆ గోత్రము ముద్రింపబడలేదు. అయ్యో, యాకోబు కుమారుడు కావా? ఎస్, నేను యాకోబు కుమారునే. పోరాడి గెలిచిన యాకోబు కాదా? అవును, అతని కుమారునే. దర్శనము కలిగినటువంటి యాకోబు కుమారునే. నీ దర్శనం ఏమైపోయింది? నీ పోరాటం ఏమైపోయింది?
నీ జీవితం ఎందుకు ముద్రించబడకుండా వెనకకి జారిపోయావు? కారణం 4 కారణాలు ఎందుకు దాను గోత్రం ముద్రించబడలేదు. ఒక్క దాను గోత్రం మాత్రం ముద్రించబడలేదు. ముద్రించబడపోవడానికి గల కారణం ఏంటి అంటే అతడు దేవుని కంటే లోకమును ప్రేమించాడు, విగ్రహమును ప్రేమించాడు. దాను గోత్రము యెరూషలేముకి వెళ్ళకుండా యెరోబాము కాలములో మొదటి రాజులు రాసినటువంటి గ్రంథము 12వ అధ్యాయము 28, 29 వచనములు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 28, 29 వచనములో ఇక్కడ ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. యెరూషలేముకి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, కాబట్టి మీరు వెళ్ళొద్దు, అక్కడ కష్టం. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. ఎందుకంటే యెరూషలేముకి వెళ్ళకూడదు, దేవుని ఆరాధించడానికి వెళ్ళకుండా ఆ దాను గోత్రికులందరూ అక్కడనే ఆగిపోయారు. ఆగిపోతున్నావా? ఈ సభలకు రావడం ఆగిపోతున్నావా? కష్టం అనుకొని ఆగిపోతున్నావా? లేదండి, మేము వచ్చేస్తామండి అన్నవారు చప్పట్లు కొట్టండి. మేము దేవుని ఆరాధించడానికి వచ్చామండి. ఇది కష్టమైనా, ఇది అరణ్యమైనా, ఇది దూరమైనా, ఈ ప్రాంతం ఎలాగున్నా, ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా మేము దేవుని ఆరాధిస్తామన్నవారు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆరాధనలోని ఆశీర్వాదం ఉంది, ఆరాధనలోనే దీవెన ఉంది, ఆరాధనలోనే విస్తారమైనటువంటి అభివృద్ధి ఉంది. ఆరాధిస్తే విస్తారమైన దీవెనలు ఉన్నాయి. రమేష్ గారు చెప్పారు, అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన ఎప్పుడైతే నీవు యెరూషలేమునకు వస్తున్నావో, దేవుని పదాల దగ్గరికి వస్తున్నావో, ఆయన ఆరాధిస్తావో, అప్పుడు నీకు ఆశీర్వాదం. కానీ దాను రాలేకపోయింది, దాను గోత్రము రాలేకపోవడానికి మొదటి కారణము దేవుని కంటే కూడా ఎక్కువగా ప్రేమించాడు ఆ యొక్క విగ్రహాన్ని. ఈ రోజున నీ జీవితంలో ఏది దేవుని కంటే విగ్రహముగా ఉంచుకున్నావో దాన్ని తీసి దేవుని ఎద్దుకు రా, దేవుని సందులో ఆరాధించు, దేవుని మహిమపరచు, దేవుని ఘనపరచు. అప్పుడు మన జీవితంలో గొప్ప అద్భుతము, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ సంఘము దీవించబడుతుంది, నీ యొక్క పరిచర్య, నీ సేవ, నీకున్నటువంటి తలాంతులు దేవుని సన్నిధిలో అభివృద్ధి కావాలి అంటే ఆయన పదాల దగ్గరికి వచ్చి ఆయన సన్నిధానములో ఆయన స్తుతించాలి. దేవుని స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా. 2వ కారణం న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 34వ వచనములో దానియేలు ఎందుకు వారు ముద్రించబడలేదు అంటే, వారు యుద్ధము చేయవలసిన సమయంలో అమోరీయులు దానియులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. వారిని తరమబడినటువంటి వారు ఈ యొక్క దాను గోత్రం యుద్ధము చేసి అమోరీయుల పైన విజయము తెచ్చుకోవాలి. వారు విజయము తేవాల్సినటువంటి వారు, యుద్ధములో జయ జీవితం గెలవలసినటువంటి వారు జయ జీవితం లేక వారు తరమబడ్డారు. జాగ్రత్త, పోరాడవలసిన సమయంలో పోరాడవలసింది. దేవుని స్తోత్రం. ఏమాత్రము సందేహము లేదు. మా పాస్టర్ నోయలయ్య గారు మాకు నేర్పించింది, పోరాడవలసిన సమయంలో పోరాటమే.
ప్రతి తెల్లవారుజామున 5 గంటలకి అయ్యగారు లేచి, మంగళవారం అయితే పాస్టర్స్ అందరూ ఈ మీటింగుల కొరకైతే తెల్లవారుజామున 5 గంటలకు అయ్యగారు లేచి ప్రార్థన చేయడం, ప్రార్థనలో పోరాడినటువంటి ఒక దైవజనుడు. దేవుడు మనకిచ్చినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రార్థనలో పోరాటం ఉంది. ఎఫ్రా ప్రార్థనలో పోరాడిన జీవితమే జయ జీవితం. కాబట్టి ఈ పోరాట సమయంలో ఈ దాను గోత్రము వెనుకకు జారిపోయినట్లుగా మనము చదువుతున్నాం. కాబట్టి దేవుడైనటువంటి యెహోవా మోషేతో ఏం చెప్పాడంటే, ఏ గోత్రమైతే నన్ను విసర్జిస్తాదో వారిని భూమి మీద ఉండకుండా వారి గోత్రాన్ని నేను తుడిచివేస్తాను. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 20వ వచనం. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో ఉండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపము ఓర్మియు ఆ మనుషుని మీద పొగరాచును. ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీయు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రింద ఉండకుండా తుడిచి వేస్తాను. ఆ గోత్రము గాని ఆ పేరు గాని నేను ఉండనివ్వను. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ యొక్క 12 గోత్రాల్లో దాను గోత్రం ఉంటుంది. కానీ ఈ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4-5 వచనాలు చదివితే ఆ గోత్రము పేరు తుడిచివేశాడు. కారణము దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు. ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావేమో, దేని ఎక్కువగాను సేవిస్తున్నావు. ఇదిగో ప్రభువే మన రక్షకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ముద్ర కలిగినటువంటి జీవితం ఉండాలి. ముద్రను పోగొట్టుకోవద్దు. ముద్రింపబడినటువంటి వారు ఏమంటున్నారంటే, ఒక చక్కని పాట. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. జయ జెండాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు. జయ జెండాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు. మన మధ్య చేగుదము, మన మధ్య చేగుదము, మన మధ్య చేగుదము. రాజాది దేవుడు వరాలు వచ్చు. హల్లెలూయా. ముద్ర పొందితే దేవునితో ఉంటాము. ముద్ర పొందనటువంటి వారు 666 ముద్ర విప్పబడుతుంది. ఆ ముద్ర వేపించుకున్నవాడు ఏమీ కలపబడకుండా దేవుని కోపమని మధ్యములో వాడు ఉంటాడు. యుగాయుగములు అగ్ని చేత కాల్చబడి అగ్నిగుండములో నరకములో యాతనింపబడతాడు. కాబట్టి నువ్వు ముద్రించబడ్డావా? ముద్ర లేనటువంటి వారు చెట్టుకొక్కరు పుట్టుకొక్కరు పరిగెడుతున్నారు. అయ్యా, మాకు సువార్త కావాలి, మాకు వాక్యం కావాలి, మమ్మల్ని రక్షించండి. మమ్మల్ని రక్షించేవారు ఎవరున్నారంటే ఆ దినమున దేవుని ఉగ్రత. ఆయన 6వ ముద్ర విప్పగా అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. ఓ మనిషి యోచించవా, నీ
ఎలాగున్నదో ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ధనము చూసి దగా పడకుమా, బలము చూచి భంగ పడకుమా. ధనము చూసి దగా పడకుమా, బలము చూసి భంగ పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు. తలలో వంచుదాం. ప్రభు, ఈ రాత్రి నేను ముద్ర కలిగిన బిడ్డగా, నీ ముద్ర కలిగి ఆత్మచేత ముద్రించబడి, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి, నీ రాకడలో ఎత్తబడే గుంపులో పరిశుద్ధులతో తెల్లంగి ధరించుకొని ఖర్జూర మట్టలు చేతబట్టుకుని నాయన నీ ఎదుట నిలబెట్టకు యోగ్యత దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.